అందరికి నమస్తే. పక్క గవర్నమెంట్ ఏమో లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ 3 ఎలక్షన్స్కి మొత్తం రంగం సిద్ధం చేసింది. ఓటర్ల జాబితా, లేకపోతే వార్డుల విభజన, ఎంపీటీసీలు ఎన్ని, జెడ్పీటీసీలు ఎన్ని, జెడ్పీలు ఎన్ని మొత్తం ఫైనల్ చేసేసింది. కానీ పరిస్థితి చూస్తేమో గందరగోళంగా ఉంది. ఇప్పుడు అధికార పార్టీకి ఇది ఒక పెద్ద పరీక్ష అయిపోయింది. ఎందుకంటే పరిస్థితులు అట్లా కనిపిస్తున్నాయి. గ్రామాలలో ఉన్న సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే బీసీ రిజర్వేషన్ పైన ఉన్న గందరగోళం కావచ్చు, తర్వాత దీనిలో ఎవరు బాధ్యత తీసుకోవాలనే విషయం పైన ఇంకా పెద్ద గందరగోళం నడుస్తుంది పార్టీలో. అన్ని అంశాలు మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నిజానికైతే ఇప్పటికి ఎప్పుడో అయిపోవాలి ఎలక్షన్. ఎప్పుడో పోయిన సంవత్సరం జనవరిలో సర్పంచ్ ఎలక్షను, ఎంపీటీసీ, జెడ్పీటీసీ జరగాలి. ఇక ఆ జనవరికి మళ్ళీ జనవరిలో ఇంత దూరం వచ్చినాం. ఈ అన్నిటికీ వాయిదా వేసింది 2 ప్రధానమైన కారణాలు. ఒకటి బీసీ 42% రిజర్వేషన్, 2 జనాలకి ఏదైనా స్కీమ్స్ ఇచ్చిపోవాలి, జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ 2 అంశాల నుంచి గట్టెక్కాలంటే కొద్దిగా టైం పడుతుందని ఇప్పటిదాకా ఆపింది. ఇదేదో ప్రభుత్వానికి ఏదో వస్తుందానో లేకపోతే జనాలకి ఏదో వస్తుందో అని కాదు. జస్ట్ జనాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఒక రీజన్, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఆ వ్యవహారం వేరే ఉంటుందని ఇంకొక రీజన్. ఈ 2 కారణాలతో ఆపిరు. ఇక మనం ఫస్ట్ జనాల అసంతృప్తి, ఎవరు బాధ్యత తీసుకుంటారు, తర్వాత బీసీ, ఈ 3 మాట్లాడదాం. ముందు జనాల్లో తీవ్రమైన అసంతృప్తి అయితే ఉన్నది. నిజంగా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్కు ఉరుకురికి వేసినంత ఉల్లాసంతో జనం మళ్ళీ ఆ పార్టీకి ఓటేనికి సిద్ధంగా లేరు. ఎందుకు లేరు అంటే ఎలక్షన్స్ ముందు చాలా ఆశలతో బీఆర్ఎస్ను ఓడగొట్టాలన్న ఒక కసితో, తర్వాత కాంగ్రెస్ గెలిపిస్తే ఇక మొత్తం మనకు అసలు మామూలుగా కాదు, ఏదో అరచేతిలో స్వర్గము అంటారు కదా, చూపించినట్టుగా మొత్తం అయిపోతుంది, ఇంకేదో అవుతుంది, మన జీవితాలు మొత్తం తిరగబడిపోతాయి. ఇక మనకు రైతు భరోసా 15,000 వస్తుంది, రుణమాఫీ 2 లక్షల రూపాయలు అవుతుంది, తర్వాత ఇక మనకు ఏం పిక్కర్ ఉండదు, ఇంకా ఎక్కువ వస్తాయి పైసలు, తులం బంగారం వస్తుంది పిల్ల పెళ్లి చేస్తే, మహిళలకు 2,500 రూపాయలు వస్తాయి ప్రతి మహిళకు. ఎలక్షన్స్ అప్పుడు లెక్కలేసుకున్నారు పాపం చాలామంది. మనమంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మనకు తెలుసు. ఇంట్లో 2 అత్త కోడలు ఉంటే, మా ఇంట్లో 2 ఉన్నాం, నెలకు 5,000 వస్తాయి, 5,000 వస్తే ఇంట్లో ఖర్చులు అవుతాయని లెక్కలేసుకున్నారు. ఇక ఇంట్లో 2-3 కోడన్లు అత్త ఉన్నారైతే 4 అంటే 10,000 వస్తాయి, ఇంకా మా ఇంట్లోకి ఎవ్వరు వెళ్ళిన అవసరం లేదు పైసలు, ఇంకా మేమే ఖర్చు పెట్టుకుంటాం అని ఇట్లా మాట్లాడుకున్నారు. ఈ వృద్ధులేమో వికలాంగులకు 6,000 రూపాయలు ఇచ్చినా మాకు ఇయ్యలేదేంది అని ముసలోళ్ళు, మాకు ఇయ్యలే కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళు అట్లా ఉల్టా చేసిండ్రు. వికలాంగులేమో 6,000 రూపాయలు తీసుకున్నారు, వాళ్ళు తిరిగి వేసారు. ఇట్లా రకరకాల వర్గాలు రకరకాలుగా ఆలోచించారు ఎలక్షన్స్ ముందు. కానీ ఎలక్షన్స్ తర్వాత రోజు గడిచే కొద్దీ 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిండ్రు. తర్వాత సిచ్యువేషన్ చూస్తే, రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తే, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూస్తే, ప్రభుత్వం తీసుకుంటున్న స్కీమ్స్, లేకపోతే వీళ్ళ పరిపాలన, తర్వాత తెలంగాణ మీద వీళ్ళకున్న ప్రేమ, ఇవన్నీ చూసిన తర్వాత అన్ఫిట్ గవర్నమెంట్ అని డిసైడ్ అయింది జనం. అన్ఫిట్ గవర్నమెంట్. ఎందుకు అన్ఫిట్ గవర్నమెంట్ అంటే, నేను చాలాసార్లు చెప్పిన, ఫంక్షన్లకు అక్కడికి పోయినప్పుడు మాట్లాడుతుంటే, ఈ సర్కార్ ఫెయిల్ అయింది సార్, ఎవరు పరీక్ష పెట్టిండ్రు, ఎవరు ఎక్కడ ఫెయిల్ అయింది, ఎక్కడ పాస్ అయిందంటే ఇంకా ఫెయిల్ అయింది సార్, ఇది ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. మనం రైతును వలగరిస్తే ఇత్తనం వేస్తాం సార్, 3 రోజుల్లో మొలక రావాలి, 3 రోజులు రాకపోతే 5 రోజుల్లో మొలక రావాలి, ఇంకా వారమే, 10 రోజులే, 15 రోజులే, 20 రోజులే, ఇంకా మొలక రాకపోతే ఇంకా పోయినట్టే కదా సార్ ఆ పంట, ఆ ఇత్తనం ఫెయిల్ అయినట్టే కదా. ఈ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయింది సార్ అని ఉదాహరణతో సహా చెప్తున్నారు. అట్లాంటి పరిస్థితులలో కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చిండ్రు. సన్న బియ్యం ఒకటి, రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పి ఒకటి, తర్వాత ఇందిరమ్మ ఇల్లు అని ఒకటి, కొన్ని స్కీమ్స్ పట్టుకొచ్చిన తర్వాత కూడా ఆ గవర్నమెంట్ మీద ఉన్న అభిప్రాయం జనాల్లో మారలేదు. ఇది ఎవరో బయటికి చెప్పింది కాదు, వాళ్ళకు వచ్చిన సర్వేనే, వాళ్ళు వేయించుకున్న సర్వేలోనే ఓ రైతును పోయి రైతు భరోసా వచ్చింది కదా ఇంకా మీరు కాంగ్రెస్ కోటేస్తారంటే, ఇచ్చిండులే మొత్తం 4 ఆపి ఇప్పుడు ఇచ్చిండు, పోయిన వానకాలం ఇచ్చిండా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇచ్చిన ఏ పైసలు అని అడుగుతున్నారు, ఎప్పుడని అడుగుతున్నారు, రుణమాఫీ అడుగుతున్నారు. ఇందాక నాకు ఒక రైతు ఫోన్ చేసిండు, వాళ్ళ పాలైన రైతు చచ్చిపోయినట్ట, 5 లక్షల రూపాయలు రాలేదు సార్ అని ఫోన్ చేసిండు. రైతు బీమా 5 లక్షల రూపాయలు, వాళ్ళు పేదోళ్ళు సార్, రైతు బీమా 5 లక్షల రూపాయలు లేదా సార్ స్కీమ్ అని నన్ను అడుగుతున్నాడు. నిజంగానే ఆ స్కీమ్ ఉందో లేదో ప్రభుత్వం చెప్పాలి. 80 కోట్ల రూపాయలు జీవిత బీమా కడితే రైతు చనిపోతే పైసలు వస్తాయి, గవర్నమెంట్లు హెల్ప్ చేయలేవు. కనీసం అది కడితే రైతులు చనిపోతే దినాలలోపే పైసలు వస్తాయి, ఆ ఫ్యామిలీకి ఒక పెద్ద అండ. అట్లాంటివి రైతులకు కావాల్సింది, అట్లాంటివి ఏవీ లేవు. అందుకే రైతులు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఇంకా తులం బంగారం అసంతృప్తులు, 2,500 అసంతృప్తులు, రకరకాలు ఈ స్కీమ్స్ అటు ఇటు అయ్యి, అదేందో నాకు ఇంకొకరు కూడా ఫోన్ చేసినారు, ఈ కరెంటు బిల్లు ఎత్తేసినారా సార్ స్కీమ్ అని. ఎందుకు అన్నాం, ఎందుకంటే మొన్నటిదాకా 6 నెలలు వచ్చిందట
ఫ్రీ కరెంటు. ఇప్పుడు 190 యూనిట్లే కాలింది, ఇప్పుడు బిల్లు వచ్చింది సార్, అదేంటంటే మాకు తెలియదు అంటున్నాడు లైన్మెన్ అన్నాడు. అట్లా జనాల్లో చాలా రకాల డౌట్స్ ఈ స్కీమ్స్ మీద ఒకటి నడుస్తున్నది. రెండోది బీసీలకు 42%. ఇంకా రైతు భరోసా గురించే కాదు, ఇంకా అన్ని అట్లే ఉన్నాయి. అన్ని నవరసాలు ఉన్నట్టుగా నవాసంతృప్తులు ఉన్నాయి ఊర్లలో ఈ ప్రభుత్వం పైన. ఇక బీసీ 42%. ఎట్లయినా ఇచ్చి ఎలక్షన్స్ పోతామని ఇన్ని రోజులు పెండింగ్ పెట్టినరు, ఎట్లయినా ఇచ్చిపోతామని ఇప్పుడు ఎట్లా ఇవ్వాలో అర్థమైతే లేదు. 42% ఆర్డినెన్స్ తీసి గవర్నర్కి పంపించారు. గవర్నర్ ఎన్ని రోజులు చదువుతాడో, ఎన్ని రోజులు పెండింగ్ పెట్టుకుంటారో, అసలు లాస్ట్కి ఏమవుతుందో తెలియదు. గవర్నర్ యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీ నుంచి పోయిన బిల్లే గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయకుండా దాన్ని రాష్ట్రపతికి పంపించారు లీగల్ ఒపీనియన్ తీసుకొని. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ పైన కూడా మళ్ళీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటే అందరు చెప్పేది ఒకటే, ఆర్డినెన్స్ మీద ఎలక్షన్స్ జరగవు, ఆర్డినెన్స్ మీద ఎలక్షన్సే జరగవు. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరగలేదు. కేసీఆర్ కూడా ఆర్డినెన్స్ ఇచ్చిండప్పుడు రిజర్వేషన్ పైన, సేమ్ ఎలక్షన్ రిజర్వేషన్ కొట్టేసింది హైకోర్టు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ గవర్నర్ యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ కోర్టు ఏమవుతుందో తెలియదు. ఇట్లాంటి చాలా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. 42% ఇవ్వకపోతే ముందర పోయే అవకాశాలు కనిపిస్తలేవు. గాంధీభవన్కి వెళ్ళి టికెట్లు ఇస్తామంటున్నారు, కానీ అది కూడా అది హక్కు కాదు. అప్పుడు ఏదో అడుక్కుంటూ ఇచ్చినట్టు అవుతుంది. అది వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించింది, బీసీల ఆత్మగౌరవానికి సంబంధించింది. గాంధీభవన్కి వెళ్ళి ఇస్తే తీసుకోవడం కాదు. మరి గాంధీభవన్కి వెళ్ళి ఎలక్షన్స్ కోసం 40% మీరు టికెట్లు ఇస్తే మళ్ళీ విద్యా ఉద్యోగాల్లో ఎక్కడి నుంచి ఇస్తారు రిజర్వేషన్? గాంధీభవన్కి వెళ్ళి ఇస్తారా? ఎంత నష్టపోతారు వాళ్ళు? కాబట్టి అదొక నడుస్తుంది. ఇక మూడోది ఎవరు బాధ్యులు ఎలక్షన్స్కి? ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు నాకేం సంబంధం లేదు, ఇన్ఛార్జి మినిస్టర్లే బాధ్యులు, మీరే గెలిపించుకోవాలి, మీరు ఉండొద్దు, పోయి కాన్స్టిట్యూన్సీలో తిరగండి, మీరు ఎక్కడెక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు పోండి అని చెప్పింది. ఇన్ఛార్జి మినిస్టర్లు ఏంది, ఇక ఎలక్షన్స్ లేవరా బాబు, వస్తున్నాయి, ఆల్రెడీ రెడీ అయిపోయింది, ఇక ఎక్కువ టైం లేదు, ఎలక్షన్స్కి రెడీ అయిపోయింది మొత్తం కాలం అంతా, పోండి అని చెప్పేసి ఎమ్మెల్యేలకు చెప్తున్నారు. ఎమ్మెల్యేలు ఏమో ఏం చేయాలి పోయి? ఇప్పుడు బీసీలకు 42% అని పాలాభిషేకం చేస్తే, కానీ అది వస్తుందో రాదో ఒక పెద్ద డైలమా ఎమ్మెల్యేలకే ఉంది, అందరికీ ఉంది అది. ప్లస్ ఈ స్కీమ్స్ ఒకటి ఉన్నది. ఈ స్కీమ్స్ అసంతృప్తి కూడా ఈ సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు ఈ స్కీమ్స్ ఇవ్వక ప్రభుత్వము వాళ్ళు కాన్స్టిట్యూన్సీలకు పోలేకపోయినారు. పోలేదు. ఎందుకు పోలేదు అంటే ఆడ పోతే ఊకి ఏదో అడుగుతున్నారు. ఇప్పుడు పోతే ఎలక్షన్స్ కోసం అని అడుగుతారు. ఎలక్షన్స్ కోసం వచ్చినరా, నాకు రుణమాఫీ ఏడుంది అని అడుగుతారు, నాకు రైతు భరోసా ఇది ఇచ్చిరు పాతది ఎక్కడది అంటారు, నాకు 4 ఎకరాలు ఉంటే ఎకరికే ఇచ్చిన అంటారు. ఇంకా రకరకాల స్కీమ్స్ తులం బంగారం వస్తాయి, అన్నీ వస్తాయి. ఎందుకంటే మళ్ళీ సేమ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎట్లయితే ఓట్లు వేసినారో అందరూ ప్రతి ఒక్కరు ఓటాకు వినియోగించుకోవాల్సిందే, వీళ్ళు ప్రతి ఇంటికి పోవాల్సిందే. ఎంతమందిని బుజ్జగిస్తారు? ఎమ్మెల్యేలు ఏంది పోయి మా మీద పెడితే మేమేం చేయాలి? ఇది జనాలకి ఏం సమాధానం చెప్పాలి? ఇన్ఛార్జి మినిస్టర్లు హైదరాబాద్లో కూర్చొని మాకు ఫోన్ చేస్తే మేము పోవాలన్నా అని ఎమ్మెల్యేలు. రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్యాలెస్లో కూర్చొని మినిస్టర్స్కి ఇట్లా ఎవరు పోతారు గ్రౌండ్లకు? పార్టీ క్యాడర్ నిజంగా కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటు వేయించిన వాళ్ళు, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటు వేయించిన క్యాడర్ అంతా కూడా నైరాశ్యం అయిపోయింది. వాళ్ళని పట్టించుకోకపోవడం, వాళ్ళకు పదవులు ఇవ్వకపోవడం, వాళ్ళకి కనీసం సమాధానం చెప్పకపోవడం. అరే మా గవర్నమెంట్ అని తెచ్చుకుంటే మేము కష్టపడితే మాకు కాదని చెప్పేసి ఎవరెవరికో ఇన్నమని వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. మొత్తం అసలు మా కష్టమంతా వృధా అయిపోయిందని చెప్పేసి చాలామంది కార్యకర్తలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు బాగా బాధపడుతున్నారు. ఏదో ఎమ్మెల్యే వెనుక తిరిగి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు తప్ప కొంచెం నీతిగా ఉందాం, న్యాయంగా ఉందాం, జనాలకు పని చేద్దాం, జనాలతో ఓట్లు ఇప్పించిన వాళ్ళకి ఏం చేద్దాం అనుకున్న ప్రతి కార్యకర్త ఫీల్ అవుతున్నాడు. ఇక ఎమ్మెల్యే వెనుక ఉండి 4 పైసలు సంపాదించుకోవాలి ఏం కాదు, మాకు ఏదో ఒకటి నడుస్తుంది పోనీ, ఎమ్మెల్యే వెనుక ఉన్నాం కదా, ఊళ్ళో ఏదో పెత్తనం చెలాయిస్తున్నాం కదా, అట్లాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు ఊళ్ళో. కానీ అందరు వాళ్ళు చెప్తే ఓట్లు వేయరు, వాళ్ళు చెప్తే అసలే ఓట్లు వేయరు. ఊళ్ళో మంచి పేరు వాళ్ళు చెప్తే ఓట్లు వేస్తారు. అట్లా ఎవరి పరిశాన్ వాళ్ళకు ఉన్నది. మొత్తంగా ఈ ఎలక్షన్స్కి ఏమో గ్రౌండ్ రెడీ అవుతుంది, పైననేమో బూగులు అవుతుంది, కింద గ్రౌండ్ ఏమో ప్రభుత్వం అంతా రెడీ చేసుకున్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు హైకోర్టు డెడ్ లైన్ ఉంటుంది కదా సెప్టెంబర్ 30 అని, అదొకటి తరుముతుంది. ఆల్రెడీ అయిపోయింది, జూలై సగం అయిపోయింది, ఇంకా నెలన్నర ఉంది. ఓ పక్క డెడ్ లైన్ దగ్గర పడుతుంది, ఓ పక్క సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ లేదు, సర్వేలు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏ స్కీమ్ అమలు చేద్దామంటే డబ్బులు లేవు, ఏం చేయాలన్న డైలమా ఒక పెద్ద వ్యవహారం నడుస్తుంది. కానీ ఎవరు ఇన్ఛార్జీలు దీనికి? అసలు ఎమ్మెల్యేలు, అందరిలో ఎమ్మెల్యేలు బాగా పరిచయం ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా రేపు వాళ్ళకేం ఫండ్స్ ఇవ్వలే పాపం. ఎమ్మెల్యేలకు ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలే, ఏ ఎమ్మెల్యే కూడా. పోనీ పలానా ఊర్లో రోడ్డు వేసుకోపోండి, పలానా ఊర్లో ఏం చేసిన వీళ్ళు? కానీ ఎక్కడన్నా రోడ్డు వేసినరా? ఎక్కడన్నా ఎక్కడ రోడ్లు వేయలే, ఎక్కడ ఏం చేయలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం జరగదు, చిన్న గుంత కూడా తీయలే. మరి ఎమ్మెల్యేలు ఏమేం చెప్పుకుంటారు? అడవి కాన్స్టిట్యూన్సీలో పోయి ఊళ్ళో ఏం చెప్పుకోవాలి? ఏదో 10 మంది కార్యకర్తల మధ్య హల్చల్ చేయొచ్చు, కానీ అసలైన సామాన్యుడు వచ్చి అడిగితే సమాధానం ఉండదు ఎమ్మెల్యేల దగ్గర. ఇట్లాంటి పరిస్థితులు ప్రస్తుతం ప్రభుత్వం ముందర ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.